నమస్కారం. నా పేరు శర్వా వశిష్ఠ కందిరాజు. నేను సిలికాన్ ఆంధ్ర మనబడి ప్రస్తుతం తరగతి చదువుతున్నాను. మా గురుగారికి నమస్కారం. వ్యాస భగవానుడు రాసిన మహాభారతాన్ని నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న 18 పర్వాలలోకి ఆంధ్రీకరించాడు. తిక్కన్న గారు రాసిన విరాట పర్వం 4వది. దీనిని ఆధారంగా నర్తనశాల చిత్రం తీశారు. విశ్వవిఖ్యాత నటశాల భౌమ నందమూరి తారక రామారావు గారు బృహన్నల మరియు అర్జునుడి పాత్రలలో కనిపిస్తారు. కౌరవ సైన్యాన్ని నిర్జించడానికి బృహన్నల సారథిగా ఉత్తర రాకుమారుడు బయలుదేరుతారు. వారిని చూచిన రాకుమారుడికి బృహన్నల వారి రథంపై ఉన్న పతాకాన్ని వివరిస్తూ ఇలా పరిచయం చేస్తారు. అదిగో కాంచనమయ వేదిక కనక్కే తనోజ్వల విభ్రమము వాడు కలశజుండు సింహలాంగుల భూషిత నభో భాగకేతు ప్రేంకణము వాడు క్రోణసుతుడు కనక గోపశ సాంద్రకాంతి పరిస్ఫుట త్వచ సముల్లాసము వాడు కృపుడు లలిత కంబు ప్రభా కలిత పతాకా విహారంబు వాడు రాధాత్మజుండు మన్మయోరణ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్రశిఖర ఘనతాళ తరుమగుసినము వాడు సురనరీశూలుడు ఏర్పడ జూచిగొను. ఇది విన్న రాకుమారుడు భయపడుతూ అంటాడు, బృహన్నల వద్దు, రథమాపు. కౌరవ సేన జూచి వరకెంతొడకెన్మగిదోనవేను నీ ఊరకపోవు చూచిది ఒప్పునే ఇప్పటి భంగి జూచిన గీలల నేను మార్పునని నిశ్చయము అతగుడన్ ప్రయమునన్ చేరుమరల్పు ప్రాణముల దీపన ముందినవే బృహన్నల ధైర్యం చెప్పి తను అర్జునుడు అనే అసలు రూపంలోకి వస్తాడు. విరాట రాకుమారుడు సారథిగా అర్జునుడు యుద్ధానికి బయలుదేరుతూ తన శంఖమైన దేవదత్తుని పూజింపగా ఇది విన్న ద్రోణాచార్యులు అర్జునుని రాకని ఇలా వర్ణిస్తారు. అదిగో పితామహ అర్జునుని శంఖారావం సింగం వాపిడితో గుహాంతరమునంజే బాటుమై నుండి మాతంగ స్ఫూర్జిత యూత దర్శన సముద్యత్క్రోధమై వచ్చునోజన్ కాంతావరణివాస ఖిన్నమది అస్మత్సేనపై వీడే వచ్చన్ కుంతీ సుత మధ్యముండు సమరస్తేనాధిరామాకృతిన్. అంటే అర్జునుడు ఆకలి కొన్న సింహం వెలుగులు మన్నపై దాడి చేయడానికి వస్తున్నట్టుగా ఉంది. శత్రువుని స్వాగతించడం తస్మదీయులకు నచ్చదు. వారందరినీ వారిస్తూ భీష్మ పితామహి ఇలా సెలవిస్తారు. వచ్చిన వాడు ఫల్గునుడు అవసరము గల్పు మనంగరాలు కాలచికిన ఏకనంగిన బలంబులు రెండును గెలువనేర్చునే హెచ్చగున్ కుందగున్ తొదరు తెల్ల విలంబుల కోర్చుట అట్లుగాక ఇచ్చగలంజి ఒక్కనే ఇద్దరి పొందగు చేతయుందగున్. వచ్చేవాడు మహాయుధుడైన అర్జునుడే. యుద్ధంలో మనమే గెలుస్తామని చెప్పలేం. యుద్ధంలో ఎవరో ఒక్కరే గెలుస్తారు. 2 పక్షాలు గెలవలేదు కదా. ఈ సమయంలో సంధి చేసుకోవడం మంచిది అని అంటారు, కానీ ఫలితం లేదు. దుర్యోధనుడిని సమీపించిన అర్జునుడిని కర్ణుడు వారిస్తాడు.